పిలుస్తూ బాగుంటుందా? చెప్పండి ఫ్రెండ్స్, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా. హిందీలో చెప్పినా అర్థమవుదు, ఒరియాలో చెప్పినా అర్థమవుదు, తెలుగులో చెప్పినా అర్థమవుదు. మరి దేంట్లో చెప్పాలి? సో ఈ విధంగా ఎవరైతే మన ఐడి నుండి వస్తున్నాడు, మన పక్కింటలో ఎలా పోదు మనకి ఎందుకు? అవునా కదా? వాడేదో తాక్కుని తిరుగుతుంటాడు, మనం కూడా తాక్కుని తిరుగుతామా? వాడు ఎక్కడ లేని చెత్త పనులను చేస్తుంటాడు, మనం కూడా అలాగే చేసుకుని తిరుగుతామా? మన బుద్ధి మనకు ఉండాలి. అవునా కదా? మరి ఈ బిజినెస్ లో మనం దేనికి వచ్చాం? సక్సెస్ అవడానికి వచ్చామా లేకపోతే టైం పాస్ వచ్చామా? సక్సెస్ అవడానికి వచ్చామంటే మనం అన్నెసెసరీ థింగ్స్, పనికి మన విషయంలోకి మనం వెళ్ళకూడదు. ఓకేనా? అండ్ కన్సల్ట్ యువర్ అప్లైన్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం ఏదైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఇంట్లోకి వచ్చాం ఫస్ట్ టైం. అవునా కదా? మా నాన్నగారు నెట్వర్క్ మార్కెటింగ్ చేయలేదు, మా తాతగారు ఏం చేయలేదు, మా అన్నయ్య ఎవరు కూడా చేయలేదు. నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి నేను కూడా న్యూ పర్సన్ కాబట్టి నేను ఏం చేయాలి? ఏదైనా విషయాన్ని చేసేటప్పుడు నాకన్నా సీనియర్స్ ఉన్నారు, యాక్టివ్ గ్రోయింగ్ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సలహా నేను తీసుకోవాలి. అవునా కదా? అండ్ అదే విధంగా రెగ్యులర్ కమ్యూనికేషన్ బిట్వీన్ అప్లైన్ అండ్ డౌన్లైన్. సో మనం జాయిన్ అయినప్పటి నుండి మన అప్లైన్ తో అండ్ డౌన్లైన్ తో లవ్లైన్ తో మనం ఏం చేయాలి? ఫోన్ లో మాట్లాడుతుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్లైన్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? సార్ మీరు ఎలా ఉన్నారు సార్? మేడం గారు ఏం చేస్తున్నారు సార్? ఈరోజు ఏం కూర ఉండాలి సార్? ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడగల? లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓన్లీ మనం ఇంతే చెప్పాలి, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే మన అప్లైన్ ఏం చెప్తారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారని అడుగుతారు. అవునా కాదా? ఆ మాట విని మనం ఇదైపోతుంది, ఇదే ఎప్పుడు లేదు ఎంత ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నాం. కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు అదే జరుగుతుంది. అవునా కదా? సో ఎప్పుడైతే మనం కూడా బ్రోంజ్ లీడర్ అయ్యాం, సిల్వర్ లీడర్ అయ్యాం, మనం కూడా మన టీం ని అడగడం స్టార్ట్ చేస్తాం. కానీ ఎవరు కూడా లవ్ లైన్ అప్లైన్ అడగకూడదు. మీరు ఎలా ఉన్నారు సార్? మేడం గారు ఏం చేస్తున్నారు సార్? అది తప్పు కాదు, బట్ మన సిస్టమేటిక్ గా అది కరెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 6 కార్డినల్ రూల్స్ మనం 100% మనం ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నెగిటివ్ చెప్తున్నారని అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఈ బిజినెస్ లో కమింగ్ డైమండ్ పొజిషన్ లో ఉన్నాను, నేను బాగా ఇన్కమ్ చేసుకున్న అచీవ్మెంట్స్ తీసుకుని అన్ని చేశాను. బట్ నేను ఈ రోజు వచ్చి మీకు నెగిటివ్ చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? వినాలా? వినకూడదు. వెంటనే నా నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సరే మీరేం చేయాలి? మీ పైన ఎవరైతే ఉంటారో అప్లైన్ చెప్పాలి, సార్ ఎలా శ్రీను సార్ వచ్చి నాకు నెగిటివ్ చెప్తున్నారు సార్. ఎవరైనా శ్రీను సార్ అయితే మా ఇంట్లో నేను గొప్ప. అవునా కదా? సో బిజినెస్ లో అందరం కూడా సక్సెస్ అవడానికి వచ్చాం. చాలా మంది ఏంటంటే నెగిటివ్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లైక్ చేస్తారు. మంచి భగవద్గీత వినడానికి ఎవరు లైక్ చేయరు, కానీ స్వాతి బుక్ లోని పనికిమాలిన విషయాలు వినడానికి మాత్రం రెడీగా ఉంటారు. మధ్య పేజ్ లో ఉంటది ఎవరు? డాక్టర్ సమరం గారు ఉంటారు. ఎవరుంటారు? మీరు స్వాతి బుక్ చూడండి, మధ్యలో స్వాతి బుక్ మధ్యలో డాక్టర్ సమరం గారు ఉంటారు. ఆ చదివి మంచిగా వింటారు అనమాట. అదే భగవద్గీత వినండి అంటే టైం లేదు. అవునా కదా? సో అందు గురించి మనం